వాస్తవంగా గౌతమ్ గంభీర్‌నైతే అంటే మోడీ మీద ద్వేషం, మోడీని అభిమానించే అందరి మీద పడతది. మన దేశంలో జరిగేదేంటంటే, మోడీ మీద, హిందుత్వ మీద, దేశం మీద ద్వేషం ఒక వర్గానికి ఉంటది. వీళ్ళు పాకిస్తాన్‌ని ప్రేమిస్తారు, ఆఫ్ఘనిస్తాన్‌ని ప్రేమిస్తారు, తీవ్రవాదుల్ని ప్రేమిస్తారు, నక్సలైట్‌లను ప్రేమిస్తారు. ఈ దేశాన్ని ఎంతసేపటికి ఇక్కడ తిండి తింటా ఈ దేశానికి సంబంధించిన వ్యతిరేకంగా ఆలోచిస్తా ఉంటారు. మనల్ని చులకన చేస్తారు, మన దేశాన్ని చులకన చేస్తారు, మన వ్యవస్థల్ని చులకన చేస్తారు. వీళ్ళందరికీ బీజేపీ తరపున ఎంపీగా గెలిచాడు కాబట్టి గౌతమ్ గంభీర్ అంటే కడుపు మంట. తను ఎంపీ పదవిని కూడా వదులుకుని స్పోర్ట్స్‌లో చేసినటువంటి తన ఘనతని చులకన చేస్తారు వీళ్ళు. తను క్రికెటర్‌గా, ఆటగాడిగా, ఆ తర్వాతన ఓపెనర్ దగ్గర నుంచి ఇప్పటిదాకా 9 విజయాల్లో భారతదేశానికి సంబంధించిన వరల్డ్ కప్పులు కావచ్చు, టీ20 వరల్డ్ కప్పులు కావచ్చు, ఆసియా కప్పులు కావచ్చు, ఇంటర్నేషనల్ సీరీస్‌లో 9 అతని పాత్ర ఉంది. ఇప్పుడు గౌతమ్ గంభీర్ పాత్ర ఉంది. కానీ అతన్ని ఏం ప్రచారం చేశారు? దీంట్లో ఏదైతే సిరీస్ ఓడిపోతే గౌతమ్ గంభీర్‌ని టార్గెట్ చేశారు. ఇంగ్లాండ్ సిరీస్ మళ్ళీ సమన్ చేసినా మళ్ళీ అతన్ని అప్పుడు పట్టించుకోలే. ఇప్పుడు సునీల్ కుమార్ యాదవ్ సరిగ్గా సక్సెస్‌గా ఆడాడా? టోటల్ సిరీస్‌లో ఎక్కడ తనదంటూ బ్యాటింగ్ లేదు. పవర్‌ఫుల్ బ్యాటింగ్. బట్ ఇక్కడ కులం పేరుతో, ఇంకొక పేరుతో ఇంకోటి నడుస్తుంటది. అదే గౌతమ్ గంభీర్‌ని మాత్రం ద్వేషిస్తుంటారు. నిన్న చివరికి అంటే ఓడిపోయినప్పుడల్లా గౌతమ్ గంభీర్‌ని తిట్టారు. అతని జోక్యము సునీల్ కుమార్ యాదవ్ పపెట్ లాగా మారాడని. ఇప్పుడు గెలిచినప్పుడు గౌతమ్ గంభీర్ క్రెడిట్ ఎవరు? వాస్తవంగా నిన్న చూస్తే బో భారీ స్కోర్ చేసాం మనం. మొన్న ఇంగ్లాండ్ దాంట్లో ఏమైంది? భారీ స్కోర్‌కి సంబంధించి సెమీఫైనల్ సందర్భంలో మనం భారీ స్కోర్ చేసామని సంతోషపడితే ఇంగ్లాండ్ కుమ్మిపడేసింది. చివరిలో కేవలం 7-8 పరుగుల తేడాతో గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. అంత ఆళ్ళు బాదారు. న్యూజిలాండ్ అట్లాంటిదే ఉతికి ఆరబెట్టి వచ్చిందది. అలాంటి సందర్భంలో మనమేమో ఏకంగా 80 దాకా పరుగులు చేసి పడేస్తే పవర్ ప్లేలో, వాళ్ళు అక్కడ పవర్ ప్లేలో కట్టడి చేస్తే ఆ తర్వాత కట్టడి చేయొచ్చు. అది గౌతమ్ గంభీర్ వ్యూహం. పైన దీంట్లో కూర్చుని ఎప్పటికప్పుడు సైగలు చేస్తున్నాడు. బుమ్రాకి 2వ ఓవర్ ఇవ్వని కూడా అతనే సైగ చేశాడు. దానికి అనుగుణంగా 2వ ఓవర్ ఇచ్చాడు. బుమ్రా వికెట్లు తీసి కొట్టాడు. నిన్న ఫస్ట్ 6 ఓవర్లలో అతను చేసినటువంటి ఎఫర్టే సక్సెస్ అయింది. బుమ్రా కానీ మొత్తం బౌలర్లు అందరూ కలిపి చేసినటువంటి ఎఫర్ట్. ఆ తర్వాత అందుకని ఒత్తిడి పెరిగిపోయి వికెట్లు పారేసుకోవాల్సి వచ్చింది న్యూజిలాండ్. ఓవరాల్‌గా క్రెడిట్ మొత్తం జట్టు అందరికి ఇస్తాం. బ్యాటింగ్ అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడాడు, ఇషాన్ కిషన్ ఆడాడు, అట్లాగే సంజు శాంసన్ అద్భుతం చేశాడు, బుమ్రా, అక్షర్ పటేల్ సూపరు, అట్లాగే నిన్న వరుణ్ చక్రవర్తితో పాటు అతను కూడా మన ఈ ఆల్రౌండర్‌గా పాండ్యాను ప్రదర్శన చేసుకొచ్చాడు, సింగు అద్భుతంగా చేసుకొచ్చాడు. ఫీల్డింగ్‌లో 3-4 క్యాచ్‌లు మిస్ అవ్వకపోయి ఉంటే ఇంకా తొందరగా అవుట్ అయ్యేవాళ్ళు. ఈ మొత్తంలో గంభీర్ ఎప్పటికప్పుడు చేశాడు. కాకపోతే గంభీర్‌కి ఆ క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు మన కడుపు పంటతో.